రైట్. కాంగ్రెస్ కు బిగ్ టాస్క్. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై తలనొప్పి. రేసులో కీలక నేతలు. పాపులారిటీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ తో సతమతం. ఎటు తేల్చుకోలేకపోతున్న పీసీసీ, ఏఐసీసీ. పెద్దపల్లి క్యాండిడేట్ ను మార్చండి. వరంగల్ ఎంపీ కంటోన్మెంట్ సీట్లు ఇవ్వండి. ఏఐసీసీ ఆఫీస్ ఎదుట మాదిక సంఘాల నిరసన. దీని కంటిన్యూషన్ చూద్దాం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు బిగ్ టాస్క్ గా మారింది. ఈ స్థానాల్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఆశావాహుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం సస్పెన్స్ గా మారింది. ఈ నెల 31న మరోసారి సమావేశం కాబోతున్న కాంగ్రెస్ సిఈసి పెండింగ్ స్థానాలపై డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆమె తండ్రి ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరిన ఈ క్రమంలో వరంగల్ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చే ఛాన్స్ ఉన్నది. కాదు, ముమ్మాటికి కడియం శ్రీహరికే ఇస్తున్నారు. ఈ టికెట్ రాసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకునేదే ఆ టికెట్ ఇవ్వడానికి. బట్ ఒక్కటి చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే నిన్నటి దాకా ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీని ఎంతమంది ఎన్ని తిట్టినా కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోయినటువంటి ఆ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎందుకు వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టికెట్లు ఇవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారు మీ కళ్ళకు వీళ్ళు కనబడతలేరా? రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కావచ్చు అడిగేటువంటి ప్రశ్న ఒకటే. ఏజ్ అయిపోయిన సీనియర్ నేతల్ని పక్కన పెట్టండి, సరే ఏజ్ అయిపోయిన వాళ్ళ గురించి అది మీరు చూసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీని ఇన్నేళ్ళు తన భుజాల మీద మోసుకుంటూ తమ భుజాల మీద కాపాడుకుంటూ వచ్చినటువంటి లీడర్లను కూడా మీరు ఇలా టికెట్ ఇవ్వకుండా రేపు రాబోతున్నటువంటి లీడర్లు, నిన్న రాత్రి వచ్చినటువంటి లీడర్లు, ఎల్లుండి ఎప్పుడో వస్తాడు వానికి, లేదంటే 10 రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తున్నారే. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసినటువంటి లీడర్లు మీకు కనబడతలేరా? మీ పార్టీ కోసం కొట్లాడి, మీ పార్టీ కోసం కొట్లాడుతూ అరెస్ట్లు అయ్యి, మీ పార్టీ కోసం నానా ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకొని అప్పులై ఉన్నటువంటి వాళ్ళు మీకు కనబడతలేరా? సరే డబ్బులు లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోనే ఉంది కదా. కాంగ్రెస్లో ఉన్న లీడర్ల దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నిన్నటిదాకా మీరు మీకోసం పోరాడిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఈ మాట మేము కూడా ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అనుకుంటే సపోర్ట్ చేయడం కష్టమా? తెలంగాణ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డబ్బు పంచిందో తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పంచిందో తెలియదా? నిన్న మొన్న సరే రేపు పొద్దుగాల అరెస్ట్ కాబోతున్న వాళ్ళు ఎంత డబ్బులు మీరు వసూలు చేస్తారో మీకు తెలియదా? డబ్బు గురించి పక్కన పెడితే కనీసం ఒక మోరల్ సపోర్ట్గా మీరు ఇవాళ మీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? పార్టీలను నమ్ముకొని ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి బై. రేపు మాపు వచ్చి జాయిన్ అయ్యేటోళ్ళు కాదు. ఈ మాట బీజేపీ వర్గాలకు కూడా చేరుతుంది, ఈ మాట బీజేపీ వర్గాలకు కూడా చెందుతుంది. సేమ్ క్వశ్చన్ గోస్ టు ద బీజేపీ యాజ్ వెల్. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే మీ పార్టీ జెండాలు ఈ రోజు దాకా మోసిన వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వండి. వేరే పార్టీ నుంచి వేరే కండువా మార్చుకొని వచ్చి మీ కండువా మార్చుకున్న వాళ్ళకి కాదు. దీనివల్ల మీ పార్టీలే నష్టపోతాయి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇదే జరిగింది బీఆర్ఎస్ పాలన తర్వాత. ఇవాళ కాంగ్రెస్ పాలన రావడానికి మేజర్ అల్టిమేటంగా ఇగోపై మొత్తం అవుట్ రేట్గా మీకు ఇస్తామని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్కి కానీ ఇవ్వాలన్నటువంటి కాంగ్రెస్ కానీ తెలంగాణ సమాజం ఎప్పుడు పూర్తి మ్యాండేట్ ఇవ్వలే. కేవలం అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి సీట్లు మాత్రమే ఇచ్చింది. అంత బలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏనాడు బలమైనటువంటి మెజారిటీ ఇయ్యలేదు. కేవలం ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ వల్ల లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 80 సీట్లు వచ్చాయి. ఆ పరిస్థితికి మీరు రావద్దు రేవంత్ రెడ్డి గారు. చాలా కష్టపడి వచ్చారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని వచ్చారు. రాజకీయ నేతగా కావచ్చు, లేదంటే మానసికంగా కావచ్చు, మీ ఆస్తుల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇవాళ ఎంతైనా అవసరం ఉంది మీ కార్యకర్తలకి, మీ దగ్గర ఉన్నటువంటి లీడర్లకి మీరు ముందు న్యాయం చేయండి, తర్వాత వేరే పార్టీల నుంచి వచ్చేటోళ్ళకి న్యాయం చేయండి. రైట్. కాంగ్రెస్ కు బిగ్ టాస్క్. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై తలనొప్పి. రేసులో కీలక నేతలు. పాపులారిటీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ తో సతమతం. ఎటు తేల్చుకోలేకపోతున్న పీసీసీ, ఏఐసీసీ. పెద్దపల్లి క్యాండిడేట్ ను మార్చండి. వరంగల్ ఎంపీ కంటోన్మెంట్ సీట్లు ఇవ్వండి. ఏఐసీసీ ఆఫీస్ ఎదుట మాదిక సంఘాల నిరసన. దీని కంటిన్యూషన్ చూద్దాం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు బిగ్ టాస్క్ గా మారింది. ఈ స్థానాల్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఆశావాహుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం సస్పెన్స్ గా మారింది. ఈ నెల 31న మరోసారి సమావేశం కాబోతున్న కాంగ్రెస్ సిఈసి పెండింగ్ స్థానాలపై డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆమె తండ్రి ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరిన ఈ క్రమంలో వరంగల్ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చే ఛాన్స్ ఉన్నది.
ఛాన్స్ కాదు, ముమ్మాటికి కడియం శ్రీహరికే ఇస్తున్నారు ఈ టికెట్, రాసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకునేదే ఆ టికెట్ ఇవ్వడానికి. బట్ ఒక్కటి చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే నిన్నటి దాకా ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీని ఎంతమంది ఎన్ని తిట్టినా, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోయినటువంటి ఆ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎందుకు వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టికెట్లు ఇవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారు మీ కళ్ళకు వీళ్ళు కనబడతలేరా? రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కావచ్చు అడిగేటువంటి ప్రశ్న ఒకటే, ఏజ్ అయిపోయిన సీనియర్ నేతల్ని పక్కన పెట్టండి, సరే ఏజ్ అయిపోయిన వాళ్ళ గురించి అది మీరు చూసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీని ఇన్నేళ్ళు తన భుజాల మీద మోసుకుంటూ తమ భుజాల మీద కాపాడుకుంటూ వచ్చినటువంటి లీడర్లను కూడా మీరు ఇవాళ టికెట్ ఇవ్వకుండా, రేపు రాబోతున్నటువంటి లీడర్లు, నిన్న రాత్రి వచ్చినటువంటి లీడర్లు, ఎల్లుండి ఎప్పుడో వస్తాడు వానికి, లేదంటే 10 రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తున్నారే. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసినటువంటి లీడర్లు మీకు కనబడతలేరా? మీ పార్టీ కోసం కొట్లాడి, మీ పార్టీ కోసం కొట్లాడుతూ అరెస్ట్లు అయ్యి, మీ పార్టీ కోసం నానా ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకొని అప్పులై ఉన్నటువంటి వాళ్ళు మీకు కనబడతలేరా? సరే డబ్బులు లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోనే ఉంది కదా, కాంగ్రెస్లో ఉన్న లీడర్ల దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నిన్నటిదాకా మీరు మీకోసం పోరాడిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఈ మాట మేము కూడా ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అనుకుంటే సపోర్ట్ చేయడం కష్టమా? తెలంగాణ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డబ్బు పంచిందో తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పంచిందో తెలియదా? నిన్న మొన్న సరే రేపు పొద్దుగాల అరెస్ట్ కాబోతున్న వాళ్ళు ఎంత డబ్బులు మీరు వసూలు చేస్తారో మీకు తెలియదా? డబ్బు గురించి పక్కన పెడితే కనీసం ఒక మోరల్ సపోర్ట్గా మీరు ఇవాళ మీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? పార్టీలను నమ్ముకొని ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి బై, నిన్న రేపు మాపు వచ్చి జాయిన్ అయ్యేటోళ్ళు కాదు. ఈ మాట బీజేపీ వర్గాలకు కూడా చేరుతుంది, ఈ మాట బీజేపీ వర్గాలకు కూడా చెందుతుంది. సేమ్ క్వశ్చన్ గోస్ టు ద బీజేపీ యాజ్ వెల్. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే మీ పార్టీ జెండాలు ఈ రోజు దాకా మోసిన వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వండి. వేరే పార్టీ నుంచి వేరే కండువా మార్చుకొని వచ్చి మీ కండువా మార్చుకున్న వాళ్ళకి కాదు. దీనివల్ల మీ పార్టీలే నష్టపోతే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇదే జరిగింది బీఆర్ఎస్ పాలన తర్వాత. ఇవాళ కాంగ్రెస్ పాలన రావడానికి మేజర్ అల్టిమేటంగా ఇగోపై మొత్తం అవుట్ రేట్గా మీకు ఇస్తామని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్కి కానీ ఇవ్వాలన్నటువంటి కాంగ్రెస్ కానీ తెలంగాణ సమాజం ఎప్పుడు పూర్తి మ్యాండేట్ ఇవ్వలే, కేవలం అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి సీట్లు మాత్రమే ఇచ్చింది. అంత బలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏనాడు బలమైనటువంటి మెజారిటీ ఇయ్యలేదు. కేవలం ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ వల్ల లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 80 సీట్లు వచ్చాయి. ఆ పరిస్థితికి మీరు రావద్దు రేవంత్ రెడ్డి గారు. చాలా కష్టపడి వచ్చారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని వచ్చారు, రాజకీయ నేతగా కావచ్చు, లేదంటే మానసికంగా కావచ్చు, మీ ఆస్తుల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇవాళ ఎంతైనా అవసరం ఉంది మీ కార్యకర్తలకి, మీ దగ్గర ఉన్నటువంటి లీడర్లకి మీరు ముందు న్యాయం చేయండి, తర్వాత వేరే పార్టీల నుంచి వచ్చేటోళ్ళకి న్యాయం చేయండి. మరో 4 రోజులు కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచాలని ఆదేశం. రాజకీయ అంశాల